హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు శ్రీ గురు దత్తాత్రేయుని యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. రోజు త్రిదేవులు అయిన సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవుల మధ్య ఒక చిన్న వివాదం తలెత్తుతుంది. ఈ లోకంలో కల్లా అత్యంత ధర్మవంతురాలైన శ్రీమూర్తి ఎవరో అని. అప్పుడు నారదుని పిలిపిస్తే నారదుడు అత్రి మహర్షి యొక్క పత్ని అనసూయాదేవి అత్యంత ధర్మవంతురాలు అని చెప్తారు. త్రిదేవులు అప్పుడు త్రిమూర్తులకి చెప్పి ఆమెని పరీక్షించడానికి పంపిస్తారు. అత్రి మహర్షి స్నానానికి వెళ్ళిన తర్వాత ముగ్గురు యువ ఋషుల వేషాలలో వెళ్ళి తాము గొప్ప దిగంబర దీక్షలో ఉన్నామని చెప్పి ఆమె ఒంటి మీద బట్టలు లేకుండా వడ్డించాలని చెప్పి కోరుతారు. అప్పుడు అనసూయాదేవి గమనించి వచ్చింది త్రిమూర్తులను గమనించి వాళ్ళ మీద తన దగ్గర ఉన్న కలశంలోంచి నీళ్ళని చల్లి చిన్నపిల్లలుగా మార్చేసి వాళ్ళకి వడ్డిస్తుంది. ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.